అసలు ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతని ఆరాధన చేయమంటే ఈ వైశాఖ మాసము ముఖ్యముగా విష్ణువుని లలిత అమ్మవారిని ఆరాధన చేయమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి దానాలు అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు ఇస్తాయి. ఎందుకనంటే ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా ఎండవేడితో చాలా కష్టాలు పడుతుంటాడు. మనిషికి కావాల్సింది ఏంది? ఇంత కూడు, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఒక ఇల్లు. అంటే ఏంటి? మంచి భోజనము, అలాగే మంచి వస్త్రము, అంటే ఎండ వేడి నుంచి కాపాడగలిగేటువంటిది వస్త్రము, అలాగే ఆచ్ఛాదనం, చల్లటి స్థితి ఉండేటువంటి ఇల్లు, నీడని, ఇవన్నీ కలిగించేటువంటి ఎవరైతే దానము చేస్తారో వాళ్ళకందరికీ కూడా విష్ణు యొక్క అనుగ్రహం కలగడం, తద్వారా అన్ని విధాల సుఖ సౌఖ్యాలు కలుగుతాయి. అంటే శాస్త్రంలో ఏదో లక్షల కొద్ది, కోట్ల కొద్ది, వేల కొలది పెట్టి దానం చేయమని ఎక్కడా చెప్పబడలేదు. చాలా సులువైనటువంటి దానములు చేయమన్నది. ఏం చేయాలి? చలివేంద్రములు మనం పెట్టుకోవాలి, అలాగే కంబళి దానం చేయమన్నది, అలాగే తాటి ఆకుతో చేసినటువంటి చాపని దానం చేయమన్నది. ఇది వైశాఖ మాసంలో చెప్పబడినటువంటిది.